నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ వరద బాధితులకు అండగా టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేసిన ప్రతిపాటి. ఘనంగా ప్రతిపాటి నారాయణమ్మ పెదకర్మ కార్యక్రమం. వేలాదిగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు. ఘనంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం. నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు. బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా గడ్డం విజయ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. విజయవాడ వరద బాధితులను అన్ని విధాలు ఆదుకోవాలని, సాధారణ జీవితాలు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి దాతలు అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా సాయం చేస్తున్నారన్నారు ఆయన. అందుకు దాతలు కూడా తలో చేయి వేస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ మానుకొండవారిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు, అశోక కాఫీ అధినేత మున్నలూరి కుమారస్వామి 1,00,000 చొప్పున విరాళాలు అందించారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును కలిసి విరాళాలకు సంబంధించిన చెక్కులను అందించారు. ఈ మేరకు వరద బాధితుల సహాయార్థం వచ్చిన 2 లక్షల చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నట్లు మంగళవారం ప్రత్తిపాటి తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకొస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు. బాధితుల కష్టాలను చూసిన తర్వాత చలించిపోయి ఎంతోమంది సహృదయులు తమ ఆపన్నహస్తాలు అందిస్తున్నారన్నారు. మాజీ మంత్రి, చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రత్తిపాటి నారాయణమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుస్తుంది. ఆమె పెదకర్మ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా వేలాది మంది తరలివచ్చి ప్రత్తిపాటి కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రేమ విధిను సంతోషంగా స్వీకరించారు. ఇక పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని నారాయణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం జరిగింది. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్, కర్ణ వెంకటేశ్వరరావు, పోతవరం సుభాని, గుమ్మ బాలకృష్ణ, రాయుడు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ప్రముఖులైన ఒకరి దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా చిలుకలూరుపేట నియోజకవర్గంలో ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు గారి ఆఫీసులో జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. నియోజకవర్గ మాల మహానాడు విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ అధ్యక్షుడు ఎడ్ల సురేష్ అధ్యక్షన బుధవారం జరిగింది. ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు గొళ్ళ అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు జాన్ పాల్ పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ అంశం కేవలం అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగానికి తుట్టు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో వచ్చిన తీర్పుగా భావిస్తూ రానున్న రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా మాలలు పనిచేయాలన్నారు. ఏపీలో వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తున్నానన్న చంద్రబాబు ఆలోచన విరమించుకొని ప్రభుత్వం వారి లేఖల ద్వారా కేంద్రానికి వర్గీకరణ క్రిమిలేయర్పై పునః పరిశీలించే విధంగా ఆయా రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, రానున్న రోజు రాజధాని ప్రాంతంలో మాలల మహాగర్జన సభ ద్వారా సత్తా చూపిస్తామని తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జాన్పాల్ మాట్లాడుతూ ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్స్ విభజించాలని చూస్తున్న రాజకీయ పార్టీలు వారి హక్కులను కాలరాస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని, అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన రాజకీయ పార్టీలు దళిత గిరిజనులకు ఎందుకు రిజర్వేషన్లు పెంచే ఆలోచన చేయటం లేదని ప్రశ్నించారు. మీడియా మిత్రులకి ఉద్యమ జేబీలు ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ మాల మహానాడు విస్తృత స్థాయి సమావేశం సోదరుడు ఎడ్ల సురేష్ గారి ఆధ్వర్యాన రాష్ట్ర అధ్యక్షుడు జాన్పాల్ గారి నేతృత్వంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సోదరుడు ముత్తయ్య గారు, భక్తవాత్సల్య గారు, జాన్పాల్ గారు, మన గోదా బాలా గారు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నాయకులు ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ఉద్యమ జేబీలు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి క్రిమిలేయర్ విధానం, వర్గీకరణ అంశాలకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా మాలన ఐక్యం చేసి మాలన ఏకతాటిపై తీసుకొచ్చి వర్గీకరణ అంశంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆగస్టు 1 తీర్పుని నిరసిస్తూ ప్రజాక్షేత్రంలో కూడా ప్రజలకి మాలలకి ముఖ్యంగా ఎస్సీలుగా పిలువబడే 59 ఉపకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం మీద
రాజ్యాంగ సవరణ చేయకుండా వర్గీకరణ చేయడం జరగదు. ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం. దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి న్యాయస్థానం తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేస్తున్న ప్రజాశక్తిలో ప్రజల్లో కూడా గ్రామానికి తీసుకునే భాగంగా ఈరోజు చిలకలూరిపేట పట్టణానికి ఇచ్చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మాలంతా ఏకతాటి మీదకి వచ్చి 1,00,000 మందితో రాజధాని ప్రాంతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజా పోరాటం, ప్రజాక్షేత్రంలో ప్రజాబలం ముందు ఏది నిలబడుతుంది. గతంలో 2004లో కూడా ఇదే విధంగా వర్గీకరణ అంశం తీసుకొచ్చే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి దాన్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అంశం ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడదు. ఈరోజు ప్రైవేటైజేషన్తో ఒకరితో కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడదు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడదు. కానీ వారికి ఎస్సీ వర్గీకరణ అంశం ఒక అంశం అయిందా? ఈరోజు కేంద్రంలో కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వర్గీకరణ మద్దతు తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పార్టీ తరఫున పోరాటం చేస్తున్న న్యాయ పోరాటం చేసి తిరిగి మళ్ళా ఉండే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు మాల సంఘాలన్నీ కూడా. దాన్ని కూడా సాధిస్తామని చెప్పి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని సందర్భం తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా ఉద్యోగులు జై భీమ్ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై మాల. అందరికీ నమస్కారం. నా పేరు గోదావరి జాంపాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. జాతీయ అధ్యక్షులు కోట కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు పల్నాడు జిల్లా అన్ని నియోజకవర్గాల విస్తృత పర్యటనలో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గ విస్తృత స్థాయి కమిటీకి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు కోట కుమార్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు ఎడ్ల సురేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య కారణం ఏదైతే ఈ దేశంలో వేలాది లక్షలాది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పుని నిరసిస్తూ భారత రాజ్యాంగానికి తూట్లు పడిచేలాగా కేంద్ర ప్రభుత్వం కనుసన్నలో వచ్చినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ, అలాగే క్రిమిలేయర్ని వ్యతిరేకించినటువంటి విషయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మాలమానాడు జాతీయ అధ్యక్షులు నాయకత్వంలో అన్ని జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో రానున్న రోజుల్లో రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణకు మద్దతు తెలుపుతాం. ఏదైతే తెలంగాణ రేవంత్ రెడ్డి వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో రేపు ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణకి మేము అమలు చేస్తా ఉన్నటువంటి అతని అహంకారానికి వ్యతిరేకంగా తెలంగాణలో, అలాగే ఆంధ్రాలో జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ప్రతి జిల్లాలో ఈరోజు జిల్లా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా పల్నాడు జిల్లాలో మాలల సమాయత్తం చేస్తూ రానున్న రోజుల్లో ఉండబడినటువంటి ఈ నియోజకవర్గ ప్రతి మండల గ్రామ ప్రాంతాల్లో మాలల్ని సన్నద్ధం చేస్తూ ఏదైతే బహిరంగ సభకు పిలుపునిస్తామో ఆ బహిరంగ సభకు లక్షలాది మందిగా ఎవరు వ్యతిరేకిస్తూ ఉన్నారు, రానున్న స్థానికంలో ఏ రాజకీయ పార్టీ వర్గీకరణకు మద్దతు తెలుపుతుందో ఆ పార్టీలను అర్థం చేయడానికి మాలలు పంతంతో ముందుకెళ్తారనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో వర్గీకరణకి మద్దతు తెలిపి ఏ రాజకీయ పార్టీకైనా రానున్న స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని ఈరోజు మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ మాలలంతా ఏకతాటి మీదకి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ అండర్ 14 జూడో రాష్ట్ర స్థాయి పోటీలు 22 నుంచి 23 వరకు తిరుపతిలో జరిగాయి. ఈ పోటీల్లో ఏఎంజీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అమూల్య పాల్గొని 45 కేజీల విభాగంలో రజత పథకం సాధించడం జరిగింది. ఈ విద్యార్థిని గుంటూరు జిల్లా డిఈఓ శైలజ మరియు పల్నాడు జిల్లా డిఈఓ ఎం వెంకటేశ్వర్లు అభినందించారు. వీరితో పాటు ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతి, పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సురేష్, ఏఎంజీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె కృపానందం, వ్యాయామ ఉపాధ్యాయులు రాజు మరియు రాజేష్, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డంపాల్ విజయ్ కుమార్ను బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతం బలోపేతం చేయడానికి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల మీద వైఎస్ షర్మిల దృష్టి సారించారని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గడ్డంపాల్ విజయ్ కుమార్ తెలిపారు.
శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ గురువులను సత్కరించుకోవడంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నుండి బొప్పుడి గ్రామంలోని ఎస్పీఎస్ అండ్ జీవీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న బొప్పుడి వెంకటేశ్వర్లను విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారం 2024 అవార్డుతో ట్రస్ట్ చైర్మన్ ఇటికాల వీరయ్య తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన్ను ఉపాధ్యాయులు అభినందించారు. పల్నాడు జిల్లా మీరు ఎస్పీఎస్ అండ్ జీవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు హెడ్మాస్టర్గా వర్క్ చేస్తున్నారు. మీరు పాఠశాల విద్యాశాఖ జిల్లా పరిషత్ గుంటూరు వారు గవర్నమెంట్ చిరంతూరు 2009-10 విద్యా సంవత్సరానికి బెస్ట్ టీచర్ గా అవార్డు తీసుకున్నారు. అలాగే ఏటూరు పల్నాడు జిల్లా నుంచి కూడా 2022లో బెస్ట్ టీచర్ గా అవార్డు తీసుకోవడం జరిగింది. మీరు ఇంకా ఉత్సాహంగా విద్యార్థులకు చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.